హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. అన్నంతో త్వరగా ఏదైనా వండుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలే కాదు పెద్దలు కూడా చాలామంది ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా సింపుల్. ఇది నేనైతే బ్రేక్ఫాస్ట్ గాను, లంచ్ గాను, డిన్నర్ గాను కూడా చేసేస్తాను. కొంతమందికి ఎగ్ స్మెల్ చూస్తేనే పడదు, మా వాడు ఇదే టైపు. ఎగ్లో హై క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఎగ్స్ని ఏదో రకంగా పిల్లలకి పెట్టాలి అంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 5-6 మిరియాలు, ఒకటి నల్ల యాలకులు వేసాను. అంత ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. తినేటప్పుడు పక్కన పెట్టేయచ్చు. 1 ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి 2 గుడ్లు కొట్టేసి బాగా వేయించాలి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. నిలవ పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఎప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ రైస్ వేసి బాగా కలిపేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను. బాస్మతి రైస్తో చేస్తే కొంచెం రిచ్గా ఉంటుంది, ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. ఇవి ఆప్షనల్ మాత్రమే, ఈ సాసెస్ వేయకపోయినా సరే టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్ మీద ఈ రైస్ బాగా టోస్ట్ చేయాలి. మనం ఇంట్లో చేసేటప్పుడు కళాయిని అంత పైకి ఎగరేయలేం కదా, ఓక్లో చేస్తే ఇలా బాగా ఎగరేస్తూ టోస్ట్ చేయొచ్చు. సో ఫాస్ట్గా అట్లకాడతో పైకి ఎగరేస్తూ టోస్ట్ చేస్తే మెతుకు ఫ్రై అయ్యి పొడిలాడుతూ వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి టోస్ట్ చేసి దించేయడమే. బాగుందా మరి? చూడ్డానికే కదండి, టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. బయట తినే ఫాస్ట్ ఫుడ్స్లో అజినమోటో ఇలా రకరకాల మసాలాలు అన్నీ కూడా వేసేస్తారు. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ హెల్త్. నేను ఇక్కడ ఎక్కువ మసాలాలు కూడా వేయలేదు కాబట్టి చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. ఇంట్లోనే ఈ విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి, తప్పకుండా కిడ్స్ లైక్ చేస్తారు. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.